రైస్ వాటర్ వల్ల ఉపయోగాలు అందరికీ తెలుసు కదా! దీనిలో కొన్ని కొన్ని చిన్ని టిప్స్‌తో మీరు రైస్ వాటర్‌ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. గంజిని రైస్ నుండి సెపరేట్ చేసినప్పుడు ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మీరు మజ్జిగ కలుపుకుంటున్నప్పుడు పెరుగు వాటర్ కదా యూజ్ చేస్తారు. వాటర్ బదులు పెరుగు, ఈ గంజి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఎక్కువ సేపు దాహం వేయకుండా ఉంటుంది. ఈ సమ్మర్స్‌లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలానే న్యూబోర్న్ బేబీ మదర్స్ అయితే మీరు ఈ గంజిలో కొంచెం ఉప్పు, పెరుగు యాడ్ చేసుకోకుండా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని తాగండి. మీకు బేబీకి చాలా మంచిది. నెక్స్ట్ మనం ఈ గంజిని, రైస్ వాటర్‌ని తలకి యూజ్ చేస్తూ ఉంటాం కదా! హెయిర్‌కి మంచిదని చెప్పి. కొంతమంది అంటే చాలామంది ఏం చేస్తాము అంటే రైస్ వాటర్‌ని తలకు పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తాం కదా! ఎవరికైతే జలుబు త్వరగా చేసేస్తదో అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్‌ని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే టిప్, మీరు తలస్నానం చేసే ముందు ఈ రైస్ వాటర్‌లోనే షాంపూని కూడా మిక్స్ చేసేసుకొని తలస్నానం చేయండి. కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతది. ఫేస్‌కి, బాడీకి కూడా ఈ రైస్ వాటర్‌ని యూజ్ చేయొచ్చు. ఎవరికైతే కెమికల్స్ ఇరిటేషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ రైస్ వాటర్‌ని బాడీకి, ఫేస్‌కి యూజ్ చేయడం ఇమ్మీడియేట్‌గా కాదు, లాంగ్ రన్‌లో మీ బాడీ మీద ఉన్న ట్యాన్ ఆర్ డర్ట్ రిమూవ్ అవుతది. మొక్కల దగ్గరికి వచ్చేసరికి వారానికి ఒక్కసారి మాత్రమే ఇలా చేయండి. ఆ గంజిని తీసుకొని మొక్కల పైన ఇలా చిలకరించడం వల్ల సాయిల్ త్వరగా డ్రై అయిపోకుండా ఉంటుంది. అన్ని మొక్కలకి మీరు వేయొచ్చు. రైస్ వాటరే కాబట్టి రైస్‌ని మాత్రం వేయకండి. ఉడికించిన రైస్ గనుక అడుగున ఉండిపోతే మాత్రం అది వేయకండి. ఓన్లీ రైస్ వాటర్‌ని మాత్రమే యాడ్ చేయండి. హెయిర్‌కి, బాడీకి, మొక్కలకి గనుక రైస్ వాటర్‌ని యూజ్ చేస్తున్నారంటే 1 డే తర్వాత అంటే గంజి వార్చిన తర్వాత రోజు నుంచి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరెప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశామా లేదా అన్న టెన్షన్ రన్ అవుతా ఉంటది కదా మైండ్‌లో. అలా టెన్షన్ పడకూడదు అంటే వెళ్ళే ముందు ఫోటోని తీసుకోండి గ్యాస్ స్టవ్‌ని. దానివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేను ఫాలో అయ్యే టిప్స్. మీకు నచ్చితే ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.